వాస్తవానికి మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. ఎస్ వెంకటేశ్వర్లు గారు, సో ఒక చిన్న ఆన్సర్ చెప్పండి, ఆ తర్వాత మళ్ళీ మనము వెళ్దాం డీప్ గా. సో 7 సార్లు గెలిచారు సిద్దిపేటకి, మంచి హైయెస్ట్ మెజారిటీ, పలు శాఖల్లో మంత్రిగా పనిచేస్తారు, ఆర్థిక శాఖగా చేశాడు అండ్ అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ పరంగా చేశారు. సో ఏ రకంగా చూసినా 25 ఏళ్లుగా పార్టీని అంటి పెట్టుకుని ఉన్నారు కాబట్టి ఆ సీనియారిటీ పరంగా చూసినా ఏం చూసినా ఒక 1 వర్డ్ లో చెప్పండి ఆన్సర్. హరీష్ రావుకి బీఆర్ఎస్ పార్టీకి బాస్ గా అర్హత ఉందా లేదా? నేను ఏమంటున్నంటే ఇప్పటిదాకా కాంగ్రెస్ మిత్రులు చెప్పింది ఏంటంటే రజోత్సవ సభలో హరీష్ రావు గారి ఫోటో లేదు, ప్రోటోకాల్ ఆయనకు ఇవ్వలేదనేది. గౌరవ్ కేసీఆర్ గారి బాటలోనే రజోత్సవ సభకు నేనే అక్కడ ఉండి చూశాను. ఆయన ఫోటోలు కూడా ఉన్నాయి. ఫస్ట్ లైన్ లోనే కూర్చున్నారు. ప్రోటోకాల్లో ఎమ్మెల్యే ప్రధాన కార్యదర్శి హోదాలోనే ఒక మాజీ రాష్ట్ర నీటిపారుదల శాఖ హోదా, ఆర్థిక శాఖ హోదా, ఎకనామికల్ గా చేసినటువంటి పరిస్థితులు చూశాం. నేనేమంటున్నంటే హరీష్ రావు గారికి అర్హత ఉందా లేదా అనే అంశం చెప్పుకుంటే 100% ఉంది. రేపు కేటీఆర్ గారు కూడా స్వాగతించవచ్చు, పార్టీలో ఏదైనా జరగవచ్చు. నేను అట్లా అనుకుంటున్నట్టు ఇలా రెడ్డిగా ఇప్పుడు కాంగ్రెస్ లో కూడా గత 80 సంవత్సరాల చరిత్ర చరిత్ర తృణమూల్ కాంగ్రెస్ ఉంది, నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఉంది, రెడ్డి కాంగ్రెస్ ఉంది, అవన్నీ కూడా ఉన్నాయి. నేను ఏంటంటే మా బీఆర్ఎస్ పార్టీలో లుకలుకలు లేవు. కేటీఆర్ గారు ఒప్పుకుంటే హరీష్ రావు కూడా కావడానికి ఆస్కారం ఉంది, వర్కింగ్ ప్రెసిడెంట్. ఏదో మా దగ్గర సమస్యలు ఏం లేదు. నేను ఏమంటున్నంటే మేము 14 సంవత్సరాలు యాజిటేషన్ లో ఉన్నాము, 9.5 సంవత్సరాలు గవర్నమెంట్ లో ఉన్నాము, ఇప్పుడు అపోజిషన్ లో ఉన్నాము. 3 పాత్రలు పోషిస్తుంది మా పార్టీ. గౌరవ కేసీఆర్ గారు హరీష్ రావు గారికి తూచా తప్పకుండా ఏ పని ఇచ్చినా ఒక ట్రిపుల్ షూటర్ గా ఆయన పని చేసుకుంటూ పోతాడు. ఇది వర్కింగ్ ప్రెసిడెంటా, మినిస్టరా, అట్లాంటి మాకు ఏం లేవు. గౌరవ హరీష్ రావు గారు కేసీఆర్ గారు బాటలోనే తెలంగాణ బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటారు, నడుస్తారు. అది 100% చూస్తారు. మాకు ఎలాంటి లుకలుకలు వాళ్ళు అనుకోవడంలో తప్పులేదు. వాళ్ళు అనుకుంటారు, ఎందుకంటే బట్టకాల్చి మీదేయడం అనేది బీజేపీ కాంగ్రెస్ వాళ్ళకు వినతో విట్టిన విద్య. ఇందాక దయాకర్ గారు ఒక కమెంట్ చేశారు. ఆయన కూడా మీరు అంటున్నారు ఆయన లాయల్టీ, సిన్సియారిటీ గురించి మీరు చెప్తున్నారు హరీష్ రావుకి సంబంధించి, కానీ ఆయన కుటుంబ రాజకీయాలకు సతమతం అవుతున్నారు, మేబీ పార్టీ మారే ఛాన్సెస్ ఉండొచ్చు అంటున్నారు. దానికి ఏం చెప్తారు? ఏంటంటే ఈ రోజే పార్టీ మారుతున్నారు అనలేదు. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు హరీష్ రావు తన కాన్స్టిట్యున్సీలో ఏం వర్కులు అవసరం పడితే పోయి పుష్పగుచ్చం ఇచ్చినప్పుడు కూడా హరీష్ రావు గారు కేసీఆర్ వదిలిపెట్టి పోతారని గత 15 సంవత్సరాల ముందే చెప్పారు. కానీ గౌరవ హరీష్ రావు గారు తన మామైనటువంటి లెజెండర్ కేసీఆర్ గారి దగ్గరనే ఉంటారు, ఎక్కడికి పోరు. ఈ సమస్య 100 సార్లు 1000 సార్లు వచ్చింది ఇట్లాంటి మాట. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ, లోకల్ బాడీ, మున్సిపల్ ఎలక్షన్ వస్తున్నాయి, వీళ్ళు స్టాండ్ అవుతున్నారని ఎవరో ఒకరు సోషల్ మీడియాలో ఎవరో ఒకరు అంటారు. మేము దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. గౌరవ మిత్రులు అన్నది మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ పార్టీకి స్టాండ్ ఉంటే వాళ్ళు ఎలక్షన్ జల్దీ పెట్టాలి, మేము రంగాలకు దిగిన తర్వాత మేము ఎట్లా వస్తాం అనేది ఇప్పుడు ప్రజలు గ్రహిస్తారు. మా యాజిటేషన్ అయినా, మా అడ్మినిస్ట్రేషన్ అయినా, మా అపోజిషన్ అయినా ప్రజలు గ్రహిస్తారు. ఇలా 100% గౌరవ హరీష్ రావు గారికి అన్ని అర్హతలు ఉన్నాయి. ఆయనకు కావలసినటువంటి పొజిషన్ గౌరవ కేసీఆర్ గారు ఇస్తూ వస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ యాజిటేషన్ లో 14 సంవత్సరాలు కేసీఆర్ గారికి రైట్ హ్యాండ్ ఉన్న వ్యక్తి, ఎన్నో కేసులకు బెయిల్ ఇప్పించిన వ్యక్తి. నేను జైల్లో ఉంటే కూడా నాకు బెయిల్ ఇచ్చారు హరీష్ రావు గారు. ఎందుకంటే మనం తెలియని విషయాలను మాట్లాడుకోవడం తప్పు. తెలిసిన విషయాలు ప్రజలకు తెలియజేయాలి. ఇప్పుడు విజయ్ గారు కొన్ని విషయాలు చెప్పారు, దయాకర్ గారు కొన్ని విషయాలు చెప్పారు. ఎవరి విషయాలు వాళ్ళకు ఉంటాయి, కానీ అల్టిమేట్ గా ప్రజలు నిర్ణయించేదే ఉంటది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయినంత మాత్రం ప్రజలు లేవు. ఇలా రజోత్సవ సభ పెట్టిన తర్వాత బీజేపీలో, కాంగ్రెస్ లో కళ్ళు బయలుగా. ఎందుకంటే మేము తీసుకొచ్చినటువంటి అంశాలు ఏంటిది, అసలు 25 సంవత్సరాల తెలంగాణ నామరూపాలు ఎట్లొచ్చినాయి, ఆ ఫస్ట్ ఎస్ఆర్సీ, సెకండ్ ఎస్ఆర్సీ ఏం జరిగింది, 69 అమరులు చచ్చిపోయారు, ఇప్పుడు 1200 మంది అమరులు చచ్చిపోయారు. అసలు ఒక కాస్ కోసం, తెలంగాణ ప్రాంతం కోసమే పుట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. దాన్ని అనడానికి వాళ్ళకి హక్కులే లేవు. ఎందుకంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పోరాటంతోనే, యాజిటేషన్ తోనే తెలంగాణ వచ్చిన తర్వాతనే కాంగ్రెస్ వాళ్ళకి పదవులు, బీజేపీ వాళ్ళకి పదవులు వస్తున్నాయి. అట్లా చెప్తలేరు సోనియా గాంధీ. అంటే వాళ్ళకు వదిలేయాలి, వాళ్ళ విజ్ఞతకు వదిలేయాలి. మనం నేను ఏమంటున్నానంటే సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ఉండి కామన్ మినిమం ప్రోగ్రామ్ లో పెట్టి తెలంగాణ ఇచ్చిన మాట వాస్తవం అయితే, మరి 2009 తెలంగాణ అయితే 1200 మంది అమరులు చనిపోయేవాళ్ళు కదా. మీ లేట్ తోని మీరు ఏదైతే వాయిదాలు వేసుకుంటూ వచ్చిండ్రో దానికి అమరులు చచ్చిపోయారు. మీరు ఇచ్చిన మాట వాస్తవమే, కానీ మిమ్మల్ని ఇచ్చేటట్టు చేసింది బీజేపీ. అన్ని ప్రాంతీయ పార్టీలు, ఈ దేశంలో ఉన్న 39 పార్టీలు, ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు ఇంక్లూడింగ్ బీజేపీతో సహా మిమ్మల్ని ఇచ్చేటట్టు చేసారు. మీరు ఏమి ఇచ్చారు? ఇచ్చేవాళ్ళని 2009 ఇవ్వాలి. 2004 కామన్ మినిమం ప్రోగ్రామ్ లో తెలంగాణ ఇస్తామని రాష్ట్రపతి చెప్పారు, అప్పుడు ఇవ్వలేదు. కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఏం చేసినా కూడా గౌరవ హరీష్ రావు గారు కేసీఆర్ బాటలోనే
33 జిల్లాలలో ఎక్కడ సమస్యలున్నా, రైతుల సమస్యలున్నా, విద్యార్థుల సమస్యలున్నా, యువకుల సమస్యలున్నా తన 25 సంవత్సరాల అనుభవంతో ముందుకు పోరాడతారు. కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, హరీష్ రావు గారు కలిసే మా బీఆర్ఎస్ పార్టీని నడిపిస్తారు. రాబోయే కాలంలో మీరే చూస్తారు. నేను ఏమంటున్నానంటే మనం చర్చించడానికి అనడానికి చాలా అంశాలు ఉంటాయి, కానీ పార్టీలకు వచ్చేసరికి బట్టకాల్చి మీడియా అనేది తప్పు. ఇవాళ విజయ్ గారు చెప్తున్నారు కదా, రేవంత్ రెడ్డి గారు పదే పదే గౌరవ మోడీ గారిని కలుస్తున్నారు, బీజేపీకి పోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని కాంగ్రెస్ వాళ్ళే అంటున్నారు. మేము అనడం లేదు, విజయ్ గారు అనడం లేదు. అనుకోవడానికి బాగానే ఉంటది. ఇప్పుడు ఎవరు మాట్లాడినా కరెక్ట్ అనిపిస్తుంది, కానీ ప్రజలు గ్రహించాలి కదా. ఇప్పుడు రాష్ట్ర